ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ శకం ఆరంభమైంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం విశేషం. వైభవ్ దెబ్బకు 209 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కరీంజనత్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ప్రతి బంతిని బౌండరీ బాదాడు. వరుసగా 6-4-6-4-4-6 బాదిన వైభవ్ సూర్యవంశీ ఏకంగా 30 పరుగులు తీశాడు. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల పిల్లాడు ఇలా బ్యాటింగ్ చేయడం నిజంగా అద్భుతమే. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ స్కోరు 144 పరుగులకు చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ ఉంటే మరో ఎండ్ లో జైస్వాల్ అతడికి స్ట్రైక్ ఇస్తూ ఎంకరేజ్ చేశాడు. ఇక వైభవ్ సూర్యవంశీని సానబెడితే మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా మారే అవకాశం ఉంది. అదే జరిగితే మరో గిల్క్రిస్ట్, సనత్ జయసూర్యల మాదిరి ప్రత్యర్థి బౌలర్లను వణికించే అవకాశం ఉంది.